Hi friends, 6th class social studies, 7th lesson reading. నేటి వ్యవసాయము. ఇప్పుడు వెంకటాపురం గ్రామంలో వేరుశెనగ పంట కోతకు వచ్చింది. రైతులు వేరుశెనగ విత్తనాలను నవంబర్ చివరి వారంలో విత్తి ఫిబ్రవరిలో పంటను కోస్తారు. మేము వెంకటాపురం గ్రామానికి వెళుతూ ప్రధాన రహదారి మార్గం పక్కన రమ, లక్ష్మమ్మ, పద్మ అనే మహిళా కూలీలు పొలంలో చద్దన్నం తినడం గమనించాము. అక్కడికి వెళ్ళి వాళ్ళ పనిని గురించి ఇష్టాగోష్ఠి జరిపాము. వెంకటాపురం వేరుశెనగ పంట. పొలాల్లో వ్యవసాయ కూలీలు ఎర్రటి ఎండలో చాలా సమయం పొలంలో కూర్చొని వేరుశెనగ మొక్కల నుంచి కాయలను కొయ్యటం అంత సులువైన పని కాదు. మా యజమానిని పేరు రవి. మేము కోసిన వేరుశెనగ కాయల పరిమాణాన్ని బట్టి డబ్బులు చెల్లిస్తాడు. మేము చాలా వేగంగా పనిచేయాలి, లేకపోతే రోజంతా కష్టపడిన 100 నుండి 150 రూపాయలు కూడా దక్కవు అని లక్ష్మమ్మ మాతో చెప్పింది. మీరందరూ ఈ రోజుల్లో తీరిక లేకుండా ఉంటారా అని మేము అడిగాము. అవును, కానీ ఇలాంటి పని పొలాల్లో సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో మేము ప్రభుత్వ పథకాల పనుల కోసం ఎదురు చూస్తాము, లేదా పని లేకుండా ఇంట్లోనే ఉండిపోతాం అని పద్మ చెప్పింది. ప్రభుత్వ పథకాల ద్వారా కూడా సంవత్సరంలో కొన్ని వారాలు మాత్రమే పని దొరుకుతుందని రమ చెప్పింది. నిత్యావసరాలైన కూరగాయలు, బట్టలు, పిల్లల పుస్తకాలు వంటి వాటి ధరలు బాగా పెరుగుతున్నాయి, కానీ మా కూలీ రేట్లు మాత్రం పెరగవు అని లక్ష్మమ్మ చెప్పింది. సాధారణంగా మహిళా కూలీలు రోజుకు 100 నుండి 130 రూపాయలు సంపాదించగా పురుషులు రోజుకు 200 నుండి 250 రూపాయలు సంపాదిస్తారు. వేరుశెనగ పంట తీయుట. అయితే ప్రభుత్వ పథకాల్లో పురుషులు, స్త్రీలు ఇద్దరికీ సమానంగా రోజుకు 150 రూపాయల కూలీ ఉంటుంది. వ్యవసాయేతర పనులైన ఇసుక లేదా ఇటుకలను ట్రాక్టర్లోకి ఎత్తడం, దింపడం వంటి పనులలో, భవన నిర్మాణాల్లో కూలీ రేట్లు ఎక్కువ. రోజుకు 300 రూపాయల చొప్పున పురుషులకు, 180 నుండి 200 రూపాయల చొప్పున స్త్రీలకు లభిస్తుంది. కానీ ఇలాంటి పనులు చాలా తక్కువ. వ్యవసాయేతర పనులను మేము ఎక్కడ నుండి పొందాలి? అకస్మాత్తుగా నిర్మాణపు పనులలో పని చేయడం కష్టం. పనుల కోసం మేము పట్టణాలకు, నగరాలకు వెళ్ళవలసి వస్తుంది అని పద్మ చెప్పింది. మా పొరుగు గ్రామంలోని రైతులు కొందరు పువ్వులు, ద్రాక్ష వంటి పంటలు పండిస్తున్నారు. రోజు వెళ్లే వారికి మాత్రమే అక్కడ పని దొరుకుతుంది. అకస్మాత్తుగా వెళ్ళి పూల తోటల్లో, ద్రాక్ష తోటల్లో ఎలా పని చేస్తామో? అక్కడ సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పని ఉంటుంది. చిన్నపిల్లలను తోటల్లోకి అనుమతించరు. పిల్లలను వదిలి నేను ఎలా వెళ్తాను అని లక్ష్మమ్మ జత కలిపింది. ప్రత్యేక నైపుణ్యం అవసరం లేని ప్రభుత్వ పథకాల పనులను మేము చేస్తాము అని రమ చెప్పింది. రమ, పద్మ, లక్ష్మమ్మ వంటి బీద కూలీలు వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బయటి పనులతో పాటు ఇంటి పనులైన వంట చేయడం, మంచినీరు తీసుకురావడం, వంట చెరుకు ఏరుకురావడం, పిల్లలను బడికి తయారు చేయడం వంటి పనులలో స్త్రీలు ఎక్కువ సమయం గడుపుతారు. తెలంగాణలో సుమారుగా 2/5 వంతు గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. కొద్ది మందికి మాత్రమే కొంత భూమి ఉంది. మిగతా వారికి అసలు భూమే లేదు. వ్యవసాయేతర పనుల ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చినా అలాంటి పనులు గ్రామీణ ప్రాంతాల్లో దొరకడం చాలా తక్కువ. అందువల్ల వెంకటాపురంలోని చాలా కుటుంబాలు నగరాలకు, పట్టణాలకు వలస వెళ్లారు. వెంకటాపురం గ్రామంలో కూలీలు తమ కుటుంబ పోషణకు ఏ రకమైన పనులు చేస్తున్నారు? సంవత్సర కాలంలో
తమ కుటుంబాలకు అవసరమైన ఆదాయాన్ని కూలీలు ఎన్ని విధాలుగా పొందుతున్నారు? వివిధ సందర్భాల్లో స్త్రీ పురుషుల కూలీ రేట్లలో తేడా గమనించండి. ఈ తేడాలు ఎందువల్ల ఉన్నాయో ఆలోచించండి. వెంకటాపురంలో చిన్న రైతులు. మేము వ్యవసాయ కూలీలతో మాట్లాడటం చూసి వారి యజమాని రవి మాతో మాట్లాడడానికి వచ్చాడు. తన పొలంలోని పంటను కోత కోయడానికి ఒక్కరు లేదా ఇద్దరు మగ వ్యవసాయ కూలీలను, చాలా మంది ఆడ వ్యవసాయ కూలీలను రవి నియమిస్తాడు. సాధారణంగా మగవారిని వేరుశనగ మొక్కలు భూమి నుండి పీకడానికి, కుప్పలు వేయడానికి, మొయ్యడానికి నియమిస్తే, ఆడవారిని మొక్కల నుండి వేరుశనగ కాయలను వేరు చేయడానికి ఉపయోగిస్తాడు. నేను వేరుశనగ కాయలను కొయ్యడానికి కూలీలను పెట్టుకుంటాను. సాధారణంగా నేను ఇతర పనులకు మా కుటుంబ సభ్యులను లేదా ఇరుగు పొరుగు రైతుల సహాయాన్ని తీసుకుంటాను అని రవి చెప్పాడు. రవి కూతురు కూడా వేరుశనగ మొక్కలను పీకుతుంది. రవి తన కూతుర్ని కళాశాలకు పంపి ఫీజులు భరించే స్థితిలో లేడు. అందుకే ఆమె ప్రస్తుతం పొలంలో పనిచేస్తుంది. రవికి బోరుబావి సదుపాయం ఉన్న 4 ఎకరాల పొలం ఉంది. ఇంతకుముందు గ్రామ చెరువు నుండి రవి నీటిని పొందేవాడు. ప్రస్తుతం చెరువు నీరు పొలాలకు చేరటం లేదు. 5 సంవత్సరాల క్రితము 75,000 రూపాయల అప్పు చేసి బోరుబావి తవ్వించాడు. 2 నుండి 3 సంవత్సరాలు అతడు సంవత్సరానికి 2 పంటలు చొప్పున పండించాడు. గత సంవత్సరం నుంచి బోరుబావిలో సరిపడినంత నీరు లేకపోవడం వల్ల కేవలం ఒకే ఒక పంట పండించడానికి వీలు కలుగుతుంది. విత్తనాలు, ఎరువులు కొనడానికి మా ఊరిలోని బ్రోకర్ ద్వారా అప్పు తీసుకున్నాను. తిరిగి ఆ అప్పు చెల్లించడానికి వేరుశనగ పంటను మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే ఆయనకు అమ్మాలి. సాధారణంగా మార్కెట్ ధర ఎక్కువగా ఉంటుంది. వేరుశనగ పంటను తనకు పంపించమని బ్రోకర్ ముందుగానే ఫోన్ చేశాడు అని రవి చెప్పాడు. మీరు బ్యాంకులో అప్పు ఎందుకు తీసుకోరు అని అడిగాను. బ్యాంకులు మాకు అప్పు ఇవ్వడానికి ఇష్టపడవు. ముఖ్యంగా మాకు అవసరమైనప్పుడు డబ్బులు ఇవ్వవు. చాలా సమయాల్లో మేము మధ్యవర్తుల మీద, వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడతాము అని రవి చెప్పాడు. రవి వంటి రైతులకు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు కొనడానికి అప్పు అవసరము. విత్తనాలు నాణ్యమైనవి కాకపోయినా, ఎరువులు పంట పెరుగుదలకు దోహదం చేయకపోయినా, రసాయనిక మందులు సరిగ్గా పనిచేయకపోయినా పంట దిగుబడి తగ్గుతుంది. పంట దిగుబడి తగ్గడం వల్ల రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించలేరు. వాళ్ళు ఎరువు చల్లుతున్న రైతు. వాళ్ళు చాలా వరకు వడ్డీ వ్యాపారులు, మధ్యవర్తుల నుంచి అప్పు తీసుకొని వాళ్ళకి ముందుగా నిర్ణయించిన తక్కువ ధరలకే అమ్మవలసి వస్తుంది. దాంతో పండించిన పంటకు సరైన ధర కూడా రాదు. తమ కుటుంబ పోషణకు వాళ్ళు మళ్ళీ అప్పు చేస్తారు. క్రమంగా ఆ అప్పులు తీర్చలేని స్థితికి చేరుకుంటారు. కొన్ని సమయాల్లో పంటలు పండకపోవడం కూడా బాధను కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో చిన్న రైతులకు కష్టాలు విపరీతంగా పెరిగాయి. చాలా మంది రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఒప్పందపు వ్యవసాయం. కొంతమంది రైతులు తమ సమస్యల నుంచి బయటపడటానికి ప్రత్యేక పంటలను పండించి సరఫరా చేయడానికి కొన్ని కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. ఈ పద్ధతి విస్తృతం కానప్పటికీ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరి, జొన్న, వేరుశెనగ, పత్తి, సోయా చిక్కుడు, ఆయిల్ పామ్, కొబ్బరి, ఉసిరి, మిరప, దోసకాయ వంటి పంటలు పండించడానికి రైతులతో కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఒప్పందపు వ్యవసాయంలో రైతులు పాటించాల్సిన ప్రత్యేక నిబంధనలను, పద్ధతులను కంపెనీలు నిర్ణయిస్తాయి. ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తాయి. కోతలు కోసిన తర్వాత ముందుగానే నిర్ణయించిన ధరలకు సరుకు కొనుగోలు చేసి పెట్టుబడులను తిరిగి తీసుకుంటాయి. వీటిని కంపెనీలు తమ ఉత్పత్తులలో చిప్స్, టమాటా సాస్, మందులు వంటివి ముడి పదార్థాలుగా వాడి వాటిని ఇతర దేశాల్లో అమ్ముతున్నాయి. కంపెనీలు పెట్టుబడులు పెట్టడాన్ని ముందుగా నిర్ణయించిన ధరలకు
కొనడాన్ని చాలా మంది రైతులు స్వాగతిస్తున్నారు. అయితే తక్కువ దిగుబడి వస్తే రైతే నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. కంపెనీలు కోరుకున్నంత నాణ్యంగా పంటలు లేకపోతే సరుకును తీసుకోవడానికి నిరాకరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ క్రమంలో మంచి దిగుబడిని పొందడానికి రైతులు ఎరువులను, రసాయనిక మందులను, భూగర్భ జలాలను ఎక్కువ మోతాదులో వాడుతున్నారు. ఇది భవిష్యత్తులో భూగర్భ జల వనరులు తగ్గడం, భూమి సారం తగ్గడం వంటి అనర్థాలకు దారి తీస్తుంది. రైతులు తమకున్న దాంట్లో మంచి భూములను ఒప్పంద వ్యవసాయానికి కేటాయించడం వల్ల వారి కుటుంబ స్థాయి, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. చిన్న రైతులు పంట కోత సమయాల్లో కూలీలుగా మారుతున్నారు. ఎందువల్ల? వ్యవసాయం ద్వారా తమ కుటుంబ అవసరాలకు చిన్న రైతులు తీర్చుకోగలుగుతున్నారా? చిన్న రైతులు కూలీలు ధాన్య రూపంలో కూలి పొందటం కంటే నగదు రూపంలో పొందటానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఎందువల్ల? వెంకటాపురంలో చిన్న రైతులు కూలీలు. వేరుశనగ కాయల మొక్కలతో నిండి ఉన్న ఒక ట్రాక్టర్ ఒక పెంకుటింటి ముందు ఉంది. ఆ ఇంట్లో నివసిస్తున్న రాము అనే రైతుతో మేము మాట్లాడాం. అతడు కూడా రవిలాగా మరొక చిన్న రైతు. వ్యవసాయం గురించి మాట్లాడాలనుకుంటే పెద్ద రైతు దగ్గరకు వెళ్ళండి అని ఆయన చెప్పాడు. మీకు ట్రాక్టర్ ఉంది కాబట్టి మీతో మాట్లాడితే చాలు అని మేము చెప్పాము. ఇది నాది కాదు. నేను ఈ గ్రామంలో విజయ్ కుమార్ అనే పెద్ద రైతు దగ్గర పనిచేస్తున్నాను. అతడు మా పంట పొలాలకు నీరు అందిస్తాడు. డబ్బు అవసరమైనప్పుడు అతని దగ్గర అప్పులు తీసుకుంటాము అని రాము అన్నాడు. గ్రామ చెరువు మీద ఆధారపడిన 2 ఎకరాల పొలము రాముకు ఉంది. చెరువులో ఉండే నీటిని పెద్ద రైతులు తమ పొలాలకు తరలించుకుంటారు. రాము పొలానికి నీరు సరిపోతుందా లేదా అని పట్టించుకోరు. 4 సంవత్సరాల క్రితం విజయ్ కుమార్ దగ్గర రాము అప్పు తీసుకొని ఒక బోరుబావి వేసుకున్నాడు. 500 అడుగుల లోతు తవ్విన ఆ బోరుబావిలో నీరు పడలేదు. బోరుబావి, నీరు, పొలము అంటూ కలలు కనడం రాము విరమించుకున్నాడు. అతడు ఇప్పుడు తన అప్పు తిరిగి చెల్లించాలి. కుటుంబ సభ్యుల సహాయంతో కేవలం ఖరీఫ్ కాలంలో మాత్రమే పంట వేస్తాడు. రవిలాగా రాము కూడా కోత సమయంలో కొంతమంది కూలీలను పెట్టుకుంటాడు. చాలా కాలం నుంచి కుటుంబ అవసరాలకు సరిపడిన ఆదాయం పొలం నుంచి లభించడం లేదు. అది కేవలం సంవత్సరంలో 3 నెలలకు మాత్రమే సరిపోతుంది. అందుకే విజయ్ కుమార్ పొలంలో అతడు పనులు చేస్తాడు. విజయ్ కుమార్ అతని పొలాలకు నీరు అందిస్తాడు. దానికి బదులుగా రాము విజయ్ కుమార్కున్న విశాలమైన వరి, చెరుకు పొలాల్లో ముఖ్యమైన పనులు చేస్తూ ఉంటాడు. రాముకు డ్రైవింగ్ కూడా వచ్చు. అతడు ట్రాక్టర్ డ్రైవర్గా పొలాలు దున్నటం, వరి ధాన్యాన్ని మార్కెట్కు తరలించడం వంటి పనులు చేస్తూ ఉంటాడు. తెలంగాణలో చిన్న రైతులు. మన రాష్ట్రంలో ప్రతి 5 రైతులలో 4 రాము, రవి వంటి చిన్న రైతులే. వారికి సొంత భూమి చాలా తక్కువ. నీటిపారుదల వసతులు ఏమాత్రం ఉండవు. వీళ్లకు అప్పు చాలా అవసరం. పెద్ద రైతులు, బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు లేదా దళారుల దగ్గర వీరు అప్పు తీసుకుంటారు. దాంతో తమ పంటలను తక్కువ ధరలకే అమ్మే విధంగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక అవసరాలకు కూలీలుగా కూడా పొలాల్లో పనిచేయవలసి ఉంటుంది. సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండించడానికి రాముకు ఎందుకు సాధ్యం కావటం లేదు? పెద్ద రైతుల మీద చిన్న రైతులు ఎలా ఆధారపడతారు? రాము విషయంలో కొన్ని ఉదాహరణలు ఇవ్వండి. చిన్న రైతులు బ్యాంకుల నుంచి తేలికగా అప్పులు పొందకపోవడానికి కారణాలు ఏమిటి? వాళ్ళ పరిస్థితులను బట్టి రాముకు, రవిలకు మధ్య గల పోలికలను, తేడాలను గుర్తించండి. పెద్ద రైతుతో సంభాషణ. రాము తను పనిచేసే విజయ్ కుమార్ దగ్గరకు మమ్మల్ని తీసుకెళ్లాడు. విజయ్ కుమార్ ఇంటికి పెద్ద ప్రహరీ గోడ ఉంది. ఖాళీ స్థలంలో వరికోత మిషన్, నూర్పిడి యంత్రం, ట్రాక్టర్ ఆగి ఉన్నాయి. కొంతమంది కూలీలు వేరుశనగ మొక్కలను ట్రాక్టర్ నుంచి దించుతున్నారు. ఒక షెడ్డులో 10 నుంచి 15 మంది స్త్రీలు వేరుశనగ మొక్కల నుంచి కాయలను తెంపుతున్నారు. ఈ సంవత్సరం పంట దిగుబడి బాగుందని విజయ్ కుమార్ మాతో చెప్పాడు. విజయ్ కుమార్ ఇల్లు.
మీరు పంట అమ్మడానికి ఎప్పుడు వెళ్తున్నారు అని అడగగా, ఇప్పుడు కాదు, కొన్ని వారాలు పంట బాగా ఎండిన తర్వాత అమ్ముతాను అని విజయ్ కుమార్ చెప్పాడు. విజయ్ కుమార్కి కాంక్రీటుతో వేసిన పెద్ద కళ్లం ఉంది. పంటలు కోసిన తర్వాత కళ్లంలో ఎండబెట్టి తన గోదాంలో వరి ధాన్యం నిల్వ ఉంచుతాడు. దీనితో పాటు ఎరువుల బస్తాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు ఈ గోదాంలో భద్రపరుస్తాడు. పంట కోసిన వెంటనే సీజన్లో ధరలు తక్కువగా ఉంటాయి. వేరుశనగ కాయలను బాగా ఎండబెట్టి కొన్ని నెలల తర్వాత వాటిని అమ్ముతాను. సాధారణంగా వ్యాపారులు ఎండిన వేరుశనగకు ఎక్కువ ధర చెల్లిస్తారు అని విజయ్ కుమార్ చెప్పాడు. విజయ్ కుమార్కు 3 బోరుబావులతో 25 ఎకరాల భూమి ఉంది. అతని వరి పొలం చెరువు పారుదల కిందనే ఉంది. అతడు 25 లక్షల అప్పు తెచ్చి ఒక వరికోత యంత్రాన్ని, నూర్పిడి యంత్రాన్ని కొన్నాడు. ఆ యంత్రాలను ఇతర రైతులకు అద్దెకు పంపిస్తాడు. వెంకటాపురమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల రైతులు చాలా మంది ఆ యంత్రాలను ఉపయోగిస్తారు. ఆయన ఇంటికి దగ్గరగా ఉన్న వరి పొలాలను, చెరుకు పొలాలను మేము చూశాము. ఇలాంటి అదనపు ఆదాయంతో అతడు వ్యవసాయ యంత్రాలను కొన్నాడు, బోరుబావులు తవ్వించాడు, చిన్న రైతుల భూములను కౌలుకు తీసుకున్నాడు. విజయ్ కుమార్ 20కి పైగా ముర్రాజాతి గేదెలతో పాల వ్యాపారం చేస్తున్నాడు. ఎరువుల దుకాణాన్ని కూడా నడుపుతున్నాడు. గ్రామంలో చిన్న రైతులకు, కూలీలకు అవసరాలకు అప్పులనిచ్చి వాళ్లతో పొలం పనులు చేయించుకుంటాడు. విజయ్ కుమార్కి సమీప పట్టణంలో ఒక ఇల్లు ఉంది. అక్కడ అతని భార్య, పిల్లలు ఉంటారు. మా సంభాషణ వింటూ ఉన్న 75 సంవత్సరాల వయసు గల విజయ్ కుమార్ తండ్రి మాతో మాటలు కలిపాడు. ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం అంతా వృధా. పాతకాలంలో మేము రసాయనిక ఎరువులను, మందులను తక్కువగా వాడేవాళ్లం. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ భూగర్భ జల వనరులు బాగా ఉండేవి. పంటలు పండలేదని మేము ఎప్పుడూ వినలేదు. ప్రస్తుత రసాయనిక ఎరువులు, మందులు ఎక్కువగా వాడుతున్నాము. ట్రాక్టర్ ద్వారా పొలం దున్నడం, మా సొంత వరికోతకు మిషన్ కూడా వాడుతున్నాము. అయినా పంటలు సరిగ్గా పండటం లేదు. చాలా మంది రైతులు పంట దిగుబడి సరిగ్గా లేకపోవడం వల్ల నష్టపోతున్నారు అని తండ్రి అన్నారు. విజయ్ కుమార్ ఎక్కువ ధర వచ్చే వరకు ఎలా వేచి ఉన్నాడు. అదే చిన్న రైతులు తక్కువ ధరకే ఎందుకు అమ్ముతున్నారు? విజయ్ కుమార్ దగ్గర ఉన్న వ్యవసాయ పనిముట్ల పట్టిక తయారు చేయండి. ఈ పనిముట్లు ఏ రకమైన రైతుల దగ్గర ఉంటాయి? విజయ్ కుమార్కు ఉన్న ఆదాయ మార్గాలు ఏవి? ప్రస్తుత వ్యవసాయం కంటే పూర్వకాలం వ్యవసాయమే మంచిదనే విజయ్ కుమార్ తండ్రి మాటలతో మీరు ఏకీభవిస్తారా, విభేదిస్తారా? కారణాలు రాయండి. తెలంగాణలో వ్యవసాయం. కాలం గడుస్తున్న కొద్దీ తెలంగాణ వ్యవసాయ రంగంలో మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ వరి ప్రధానమైన పంటగా ఉంది. ఆహార పంటలైన రాగులు, జొన్న, మొక్కజొన్నల స్థానంలో వాణిజ్య పంటలైన పత్తి, చెరకు, వేరుశనగ, పసుపు, మిరప వంటివి పండించడం ప్రారంభమైంది. ఈ పంటలన్నిటికీ విత్తనాల కొనుగోలు, నీటి సరఫరా, మందులు, ఎరువులు వంటి వాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం. దీనికోసం రైతులు అప్పులు తీసుకుంటున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం రైతులు చెరువులు, కాలువల మీద ఆధారపడి నీటి వనరులను వాడుకునేవారు. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కువ మంది రైతులు బోరుబావుల మీద ఆధారపడి ఉన్నారు. దీని కారణంగా భూగర్భ జల వనరులు పడిపోతున్నాయి. వర్షం మీద ఆధారపడే వారి శాతం పెరుగుతూ ఉంది. పత్తి చేను. ఇవన్నీ చిన్న రైతులను పంట నష్టాలకు గురి చేస్తాయి. ఈ కారణాలను తిరిగి చెల్లించే స్థితిలో లేరు. చాలా మంది రైతులు తమ భూములను అమ్ముకొని కూలీలుగా పెద్ద పట్టణాలకు వలసపోతున్నారు. ప్రస్తుతం ప్రతి 5గురిలో 4 చిన్న రైతులు ఇలాంటి గాడు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెద్ద రైతులు కొత్త పరికరాలు, పద్ధతుల ద్వారా లాభాలు పొందుతున్నారు. వాళ్ళు తమ పెట్టుబడులను మళ్లించి పాడి పరిశ్రమ, కోళ్ల ఫాములు, దుకాణాలు, పాఠశాలలు, వడ్డీ వ్యాపారం కోసం ఉపయోగిస్తున్నారు.
కూలీలకు వ్యవసాయ రంగంలో పని లభించకపోవడమే కాకుండా వాళ్ళ వేతనాలు కూడా పెరగటం లేదు. ప్రభుత్వ పథకాలు కొంత ఆదుకుంటున్నప్పటికీ అవి సంవత్సరానికి చాలా రోజులు పని కల్పించటం లేదు. కూలీల కుటుంబాలు ఇతర మార్గాల కోసం ఎదురు చూస్తూ పక్క గ్రామాలకు పట్టణాలకు వెళుతున్నాయి. కీలక పదాలు: వలస, వాణిజ్య పంటలు, వడ్డీ వ్యాపారులు, వ్యవసాయ కూలీలు, ఖరీఫ్, క్రిమి సంహారకాలు, ఒప్పంద వ్యవసాయం, చిన్న రైతులు. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ అండ్ డిఎస్సి ప్రిపరేషన్ ఆస్పిరెంట్స్కి ఖచ్చితంగా ఈ వీడియో రీజన్ లాగా యూజ్ అవుతుంది. డైలీ లెసన్స్ రీడింగ్ చేయడం చాలా అవసరం. నిన్న చదివిన లెసన్ ఈ రోజు ఖచ్చితంగా రీడింగ్ చేస్తే నెక్స్ట్ లెసన్కి వెళ్ళాలి. అలా రోజు చేస్తేనే మనకు కంటిన్యూగా ఉంటుంది, లేకపోతే మర్చిపోతాం. సో అలా స్పీడ్గా రివిజన్ చేయడానికి ఈ వీడియోలు యూజ్ అవుతాయి.